వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ను కలిసిన అట్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఆయగట్టు గ్రామాల రైతులు. కామారెడ్డి పట్టణ ప్రజల త్రాగునీరు సమస్య కోసం అట్లూరు ఎల్లారెడ్డి చెరువు నీటితో పరిష్కారం. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలింపు, స్థానికులకు అందరూ బియ్యం సరఫరా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కానుగంటి పేరిక భాగ్యలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు విద్యార్థులకు బ్యాగ్స్, షూస్, ఐడి కార్డ్స్ తో పాటు 6, 7, 8, 9 తరగతులకు ఫస్ట్ ర్యాంక్ విద్యార్థులకు సైకిళ్లు సైతం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకటేశం మాట్లాడుతూ కానుగంటి పేరికే భాగ్యలక్ష్మి జ్ఞాపకార్థం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అడవిలింగాలతో విద్యార్థులకు ప్రతిరోజు ఉపయోగపడే వస్తువులను వితరణ చేసినందుకు పేరిక హరి, నగేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ కొనసాగించాలని, వారి ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శివ నరసింహారావు, ఉపాధ్యాయులు మహేందర్ గౌడ్, విజయ్, సిద్ధు పాల్గొన్నారు. సహాయం చేస్తున్నందుకు అజయ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మా జిల్లా చదువుకోవాలి. ఈరోజు ఎల్లారెడ్డి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడవిలింగాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎల్లారెడ్డి పట్టణానికి చెందినటువంటి కానుకంటి పెరికే అంజయ్ గారి కుమారుడు హరికృష్ణ గారు వారి తల్లి యొక్క జ్ఞాపకార్థం శ్రీమతి భాగ్యవతి యొక్క జ్ఞాపకార్థము ఎల్లారెడ్డి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడవిలింగాల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, టై బెల్ట్, తర్వాత 6, 7, 8 తరగతిలో ప్రథమ స్థానం పొందిన వారికి సైకిళ్ళు కూడా ఉచితంగా పంపించడానికి చేసినటువంటి సందర్భంలో వారికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులు నరసింహారావు గారికి, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి వెంకటేశ్వరరావు గారికి, ఇంతకుముందే మన జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా రావడం జరిగింది. వారికి కూడా పాఠశాల తరఫున అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేపట్టాలని హరికృష్ణ గారికి నేను విన్నతి చేస్తున్నాను. ఎందుకంటే వారి యొక్క తల్లి యొక్క కోరిక బాగా చదవాలి, విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తి కానీ తర్వాత వారి పురోగతిని పెంపొందించడానికి తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి హరికృష్ణ మరియు అంజయ్య గారి కుటుంబ సభ్యులకు ఎల్లారెడ్డి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ 2024 మళ్లీ విడత నిధులు విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయ ఆవరణం నుండి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశిష్ సంగవాన్ అధ్యక్షతన లబ్ధిదారులైన రైతులు, వ్యవసాయ సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు. జిల్లాలోని 25 రైతు వేదికలలోనూ రుణమాఫీ మళ్లీ విడత నిధులు విడుదల కార్యక్రమం కొనసాగగా ఎక్కడికక్కడ రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ హర్షాతి రేఖలు వెలుబుచ్చారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఒకే పంట కాలంలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎల్లవేళలా
రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికాంత్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. రైతులు వస్తే వాళ్ళు పేమెంట్స్ నోట్ చేసి పేమెంట్స్ డిస్పోజ్ కూడా చేయాల్సి వస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ హెడ్ క్వార్టర్తో పాటు 25 క్లాస్లో కూడా జరుగుతుంది. సో ఫార్మర్స్ రైతులు లోన్ తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న రైతులు ఉన్నారు. వాళ్ళు 2 లక్షల వరకు లోన్ తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఈ రుణమాఫీ వాళ్ళ కోసం చేయడం జరిగింది. వాళ్ళ సహాయం చేయడానికి, ఆర్థిక సాయం చేయడానికి చేయడం జరిగింది. సో అందరూ ఫార్మర్స్ రైతులకు రుణమాఫీ కోసం చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో కూడా 50,000 మంది 49,000 ఫార్మర్స్కి 231 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. సో ప్రయత్నంలో భాగంగా పని విడత 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర రైతాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండుగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొనేందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు. కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో ఆషాఢ మాసం మంగళవారం పురస్కరించుకుని శ్రీ సర్వదేవ పరంకరణ పరంజ్యోతి భగవతి భగవాన్లకు శాకాంబరి రూపంలో అలంకరణ చేయడంతో పాటుగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. నేటి అన్నదాతలుగా ముదుగంటి సరళా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పూర్ణచంద్ర రెడ్డి జన్మదినం మరియు కోమరిశెట్టి దిగంబర్ పావనలు సహకరించడం జరిగింది. వీరికి ఆలయ సేవకులు సన్మాన
సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రణయ దాసాజీ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, ఎర్రం కాంతం, ఎర్రం విజయకాంశెట్టి, ఆంజనేయులు, సిద్ధంశెట్టి సంతోష్ పాల్గొన్నారు. నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. స్వర్ణేవి శ్రీ కల్కి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజున శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లకి శాకాంబరి అలంకారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అలంకరణ యొక్క ముఖ్య సంకల్పం కామారెడ్డి జిల్లా ప్రజలకి కరువు కాటకాల నుంచి మరియు అనేక రాబోయేటువంటి విపత్తుల నుంచి రక్షణ కొరకు మరియు ఈ కామారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమం కొరకు, కామారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఆయుర ఆరోగ్యాల కొరకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల సంకల్పంతో ఈ శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీచక్రంకి పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం దాసాజీ చేత ఈరోజు పరంజ్యోతి అమ్మా భగవాన్ సంకల్పంతో వచ్చినటువంటి భక్తులకు సకల ఐశ్వర్యాలు నిండాలనేటువంటి సంకల్పంతో అమ్మవారి ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. అనంతరం వచ్చినటువంటి భక్తులకు సుమారుగా 400 నుంచి 500 మంది భక్తులకు ఈరోజు అన్నప్రసాదాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు శాకాంబరి అలంకరణకు మరియు అన్నదాతకు నేటి అన్నదానానికి సహకరించినటువంటి దాతలకు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కామారెడ్డి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి మంగళవారం ఈ ఆలయంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు, సేవకులు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కానీ, వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కానీ ఆలయంలో అన్నదానం చేసేటువంటి భక్తులు ఈ ఆలయ ఆఫీస్ని కనుక సంప్రదించినట్లయితే మేము పూర్తి వివరాలను తెలియజేస్తాం. ఈ యొక్క మహాసంకల్పంలో పాల్గొని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా ప్రజల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులకు, సేవకులకు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అమ్మా భగవాన్. స్థానికులకు అందాల్సిన రేషన్ బియ్యం కొంతమంది రేషన్ డీలర్ల కకృతితో ఇతర జిల్లాల వారీగా అందుతున్నాయి. తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. కొంతమంది రేషన్ డీలర్లు రాష్ట్రంలో ఇతర జిల్లాల లబ్ధిదారులకు దర్జాగా రేషన్ బియ్యం అందుతున్నాయి. ఇక తక్కువ ధరకే రేషన్ బియ్యం కొనుగోలు చేసి విక్రయించడానికి అనువుగా ఉండడమే కారణం తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యక్తులు బ్లాక్ మార్కెట్ తరలింపు రేషన్ డీలర్లు కొత్త తరహా వ్యవహారానికి తెరలేపారు. ప్రభుత్వం రేషన్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం రేషన్ డీలర్లకు వరంగా మారింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన రేషన్ డీలర్లకు ఒక్కొక్కరికి 2 దుకాణాలు ఉండడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. ప్రతి నెల కేవలం 2-3 రోజులు గ్రామీణ ప్రాంతాల వారికి బియ్యం సరఫరా చేసి బియ్యం రేషన్ అయిపోయాయని ఇతర రేషన్ డీలర్ల దగ్గర తీసుకోవాలని లబ్ధిదారులకు నిల్వ ఉన్న బియ్యాన్ని హైదరాబాద్లో నివాసం ఉంటున్న డీలర్లు అక్కడ ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన కార్మికులకు రేషన్ బియ్యం పంపిణీ చేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి రేషన్ డీలర్లు వారికి కేటాయించిన దుకాణాల్లో ఈ పాస్ మిషన్లు, వేయింగ్ మిషన్లు ఉంచాల్సి ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా వాటిని తరలిస్తున్నారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వివాహమైన ఆడపిల్లలకు ఆన్లైన్లో పేరు ఉన్నప్పటికీ వారి వివాహమైందని అధికారుల కూతురు పేరును తొలగించాలని చెబుతూ వారికి సంబంధించి 6 కిలోల బియ్యం సైతం అక్రమాలకు పాల్పడుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రేషన్ డీలర్ల అక్రమ దందాపై అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య తలెత్తుందని రోజురోజుకు పెరుగుతున్న పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యార్థం కామారెడ్డి శివారులోని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులోని 30% నీటి వాటా ద్వారా ప్రజలు తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా శ్రీరామ్ సాగర్ నుండి 10 MLD నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం 3 MLD వస్తుంది. కామారెడ్డి పెద్ద చెరువు నుండి 2 MLD మాత్రమే వస్తుంది. అందుకే పట్టణంలో నీటి కొరత ఉందని ఆమె తెలిపారు. కాబట్టి కామారెడ్డి పట్టణ కేంద్రంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు శివార్లో అడ్లూరు చెరువు ఉందని, అందులో 252 ఎకరాల భూమి ఆ చెరువులో ఉంది. కాబట్టి అక్కడి నుండి 30% నీటిని తీసుకోవాల్సి అనుకున్నాం అని ఆమె తెలియజేశారు. కామారెడ్డి పట్టణ ప్రజలు త్రాగునీటి కోసం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నామని, మున్సిపల్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, కానీ పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సూచనల అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. ఆమె అందరికీ నమస్కారం. కామారెడ్డిలో మనకి నీటి సమస్య కల్లారా చూసిందే. మన కామారెడ్డి ప్రెస్ మీడియా మిత్రులే మరి ఈ మొన్నటిదాకా సమ్మర్లా ఎంత నీటికి ఇబ్బంది పడ్డారో కామారెడ్డి ప్రజలు కల్లారా చూసారు. అలాగే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించింది. వాటర్ బాటిల్స్ త్రూ నీళ్ళు తీసుకెళ్ళి ఇబ్బంది పడ్డారని చెప్పడం జరిగింది. అలాగే వాట్స్లలో డ్రమ్స్ పెట్టుకొని ఇట్లా ఫిల్ చేసుకోవడం నీళ్ళు
మరి ఇంత ఇబ్బంది పడుతున్న కామారెడ్డి ప్రజలు, మనకి ఇప్పుడు కామారెడ్డిలో పాపులేషన్ వచ్చేసి 1,30,000 పాపులేషన్ ఉంది. మరి ఈ పాపులేషన్కి కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనకి వాటర్ సప్లై వచ్చేసి మన మిషన్ భగీరథ నుంచి 10 mld వాటర్ ఇచ్చేది మనకి 3 mld వాటర్ మాత్రమే అందుతుంది. అలాగే కామారెడ్డి చెరువు నుంచి 2.5 mld వాటర్ మాత్రమే వస్తుంది. సో ఇట్లా ఇంత తక్కువ వాటర్, మరి ఇంత పాపులేషన్ కామారెడ్డిలో ఉంది కాబట్టి ఈ వాటర్ సరిపోవడం లేదనే ఉద్దేశంతో మరి మేము రీసెంట్గా అడ్లూరు చెరువుకి వెళ్ళినాము. అడ్లూరు చెరువు కూడా మొత్తం భూభాగం 900 ఎకరాలు ఉంటుంది. దానిలో మన కామారెడ్డి 13వ వార్డు టేక్రియాలో ఉంది కాబట్టి, అడ్లూరు చెరువు అంటే టేక్రియాలో ఉంది కాబట్టి మనకి అక్కడ 252 మనకి భాగంలో 13వ భాగంలో అంతమంది మనకి వస్తుంది కాబట్టి 13వ వార్డులో ఉంది కాబట్టి మనము దాని గురించి అక్కడ మన మిషన్ భగీరథ అండ్ మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్పర్సన్ గారు, మా తోటి కౌన్సిలర్స్, 13వ వార్డు కౌన్సిలర్ కూడా అడ్లూరు చెరువుకి విజిట్ చేసి మరి ఆ 30% వాటర్ ఏదైతే మాకు సంబంధించిన ఈ 252 ఎకరాలు మాకు 13th వార్డులో ఉంది కాబట్టి 30% వాటర్ మాకు తీసుకుంటే మరి కామారెడ్డి పట్టణ ప్రజలకి నీటి సమస్య ఉండదు రాబోయే కాలంలో అని చెప్పి చర్చించడం జరిగింది. మరి ఇది కూడా మా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదున్నా కామారెడ్డి పట్టణ ప్రజలు నీటికి బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా నాకు కూడా కామారెడ్డి ప్రజల పైన ఇబ్బంది కలగద్దు ప్రజలకి అనే బాధ్యత నా పైన కూడా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మేము అడ్లూరు చెరువుకి వెళ్ళి విజిట్ చేసి చూడడం జరిగింది. మరి దీనికి రైతులు అడ్లూరు చెరువుల వాటర్ తీసుకుంటే మరి మా చెరువులకి ఇప్పుడు వచ్చే సాగునీరు అంతా కూడా ప్రాబ్లం అవుతుంది. మరి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఈ మాట చెప్పడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి వాళ్ళకి ఒక క్లారిటీ ఏమి ఇస్తున్నామంటే, మరి అది 13వ వార్డులో ఉంది కాబట్టి అక్కడ ఉన్న 30% కామారెడ్డి వాళ్ళు యూజ్ చేసుకుంటారు, 70% ఏదైతే ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారో అట్లనే యూజ్ చేసుకోవాలి. రాను కూడా రైతులకి ఇబ్బంది కలగదనే నమ్మకంతో మేము ఉన్నాము. ఇప్పుడు కూడా క్లారిటీ ఏంటంటే మా తోటి కౌన్సిలర్స్ అందరు కూడా ఇంతకుముందు డిస్కషన్లో మరి ఇప్పుడు ఈ యొక్క 30% దాని గురించి ఇంత ఇష్యూ అవుతుంది కదా, దీనికి మనం ఒకటి తీర్మానం ప్రిపేర్ చేసుకొని మా కౌన్సిలర్స్తో సూచనల మేరకు అందరం కూడా డిస్కషన్ చేసుకున్నాం. త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని మరి ఒక తీర్మానంలో ఇప్పుడు ఎవరైతే అడ్లూరు చెరువు నుంచి సప్లై తీసుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఉన్న ఈ ఒక ఇష్యూ బేస్ చేసుకొని దీనికి ఒక 30% మేమైతే ఏదైతే సప్లై తీసుకోవాలనుకుంటున్నామో దానికి క్లారిటీ వచ్చే వారికి కూడా ఎవరైతే ఈ వాటర్ సాగునీరు వాడుకుంటున్నారో వాళ్ళు వాడుకోవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఒక కన్క్లూజన్ వచ్చే వారికి కూడా మరి మా తీర్మానంలో మా కౌన్సిలర్ యొక్క అందరు కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని తీర్మానంలో క్లారిటీ వేసుకొని మరి ఇప్పుడు యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోకుండా మొత్తం ఫైనల్ కన్క్లూజన్ వచ్చేవారు కూడా వాడుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే రైతుల పైన మాకు ఎటువంటి అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు అసలే లేదు. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే కాబట్టి నాకు రైతు విలువ తెలుసు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ త్రాగునీటి కోసం తరలిస్తామని మున్సిపల్ అధికారులు ప్రకటించడంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే తమ చెరువు 2000 ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉండగా చెరువు కూడిన నిండడం వల్ల చివరి ఆయకట్టుకు నీరందడం లేదని, ఇంకా ఆ చెరువు నుండే 30% నీటిని కామారెడ్డి పట్టణానికి తరలిస్తామని ప్రకటిస్తే ఇక తమ బతుకులు రోడ్డున పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం పునరాలోచించి డిమాండ్ చేశారు. ఈ పెద్ద చెరువు కింద అడ్లూరు ఎల్లారెడ్డి, రంగంపేట, పోసానపేట, గొల్లపల్లె, ఇస్రోజీవాడి, కన్నాపూరు, రామారెడ్డి, గర్గులు గ్రామాల చిన్న సన్నకారు రైతులకు సాగునీరు అందించి చెరువు నీటిని కామారెడ్డికి తరలించవద్దని అదనపు కలెక్టర్కు రైతులు చేతులెత్తి దండం పెట్టారు. రైతులు పొట్టకొట్టి దౌర్జన్యంగా నీటిని తరలిస్తామంటే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టర్ను కలిసిన అడ్లూరు
పెద్ద చెరువు ఆయకట్టు గ్రామాల రైతులు. కామారెడ్డి పట్టణ ప్రజల త్రాగునీరు సమస్య కోసం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీటితో పరిష్కారం. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలింపు, స్థానికుల ఖాతాకు బియ్యం సరఫరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.